హాయ్ ఎవ్రీవన్. ఈ రోజుల్లో మీరందరూ బిజినెస్లు చేస్తున్నారు. బట్ మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా మీకు లోన్స్ రావడం లేదు. నేను ఇంక మీకు ఈ వీడియోలో మీకు కరెక్ట్ గా లోన్స్ రావాలంటే ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి, ఎటువంటి మెజర్మెంట్స్ మీరు ఫాలో అవ్వాలనేది డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్, మీ బిజినెస్ కి ఇప్పుడు ఈ రోజులో ఇన్స్టాగ్రామ్ లో రన్ చేస్తున్నా లేదా ఆఫ్లైన్ స్టోర్స్ పెట్టుకున్నా గానీ మీ బిజినెస్ కి ఒక రిజిస్ట్రేషన్ ఉండాలి. లైక్ ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ కానీ, పార్ట్నర్షిప్ ఫామ్ రిజిస్ట్రేషన్ కానీ, ఒక ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ కానీ, ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ కానీ, ఒక రిజిస్ట్రేషన్ ఉండాలి. మీకు ఎలాగైతే ఆధార్ పాన్ ఉందో మీ బిజినెస్ కూడా ఒక ఐడెంటిటీ ఉండాలి. నెక్స్ట్, చాలా మంది వచ్చిన సేల్స్ అన్నిటిని కూడా సేవింగ్ అకౌంట్ వేస్తున్నారు. అది పెద్ద తప్పు. మీకు ఏదైనా సేల్స్ అయితే మీ బిజినెస్ పేరు మీద కరెంట్ అకౌంట్ తీసుకొని ఆ కరెంట్ అకౌంట్ లోనే ట్రాన్సాక్షన్ చేయాలి. నెక్స్ట్, ఆ ట్రాన్సాక్షన్ వాల్యూ 20 lakhs దాటిందంటే జిఎస్టీ కూడా తీసుకోండి. జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకొని జిఎస్టీ ఫైలింగ్ చేయండి. మహా అయితే 5% జిఎస్టీ కడతారు. బట్ దాని వల్ల మీరు కోల్పోయేది ఏమీ లేదు. బట్ మీరు కరెక్ట్ ప్రాసెస్ ఫాలో అవడం వల్ల బ్యాంక్స్ మీ మీద నమ్మకం పెరిగి మీకు లోన్స్ ఇవ్వడం చాలా ఈజీ అవుతుంది. అదే విధంగా ఫస్ట్ లోన్ కెళ్ళంగానే 1,00,00,000 కావాలి, 50 లక్షలు కావాలంటే ఎవరు. సో మీరు స్మాల్ గా అమౌంట్స్ తీసుకొని మీరు బ్యాంక్స్ వాళ్ళ కన్నా నమ్మకాన్ని మీరు పొందారంటే మీకు స్లోగా బిజినెస్ డెవలప్ అయ్యే కొద్దీ వాళ్ళు లోన్స్ ఇస్తారు. సో మీరు డబ్బులు సేవింగ్స్ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేపించుకుంటా జీఎస్టీలు రెగ్యులర్ ఫైల్ చేయకుండా ఉంటే మీకు లోన్స్ అనేవి శాంక్షన్ అవ్వవు. కంపల్సరీగా బిజినెస్ రిజిస్ట్రేషన్ తీసుకొని రెగ్యులర్ ఫైలింగ్ చేసి బ్యాంక్ వాళ్ళతో రెగ్యులర్ మాట్లాడి మీరు ఎక్కడైతే ఆ బిజినెస్ రన్ చేస్తున్నారో ఆ బిజినెస్ ని బ్యాంక్ వాళ్ళకి కూడా చూపించేసి లోన్స్ అప్లై చేస్తే మీకు లోన్ అప్రూవల్ ఛాన్సెస్ 90% కన్నా ఎక్కువ ఉంటుంది. ఈ టిప్స్ ఫాలో అయ్యి మీ బిజినెస్ ని గ్రో చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మీరు మన ఛానల్ ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. బిజినెస్ చేస్తున్న మీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.